అక్క, నీ మెడలో 3 ముళ్ళు వేయడానికి ఒప్పుకున్న తర్వాత ఇంకేం ఇబ్బంది పడతాడు రాక్ స్టార్? మహి, ఈ ఇంట్లో వాళ్ళ కోసమే నన్ను చైత్ర స్థానంలో అంగీకరించారని నీకు తెలీదా? తెలుసక్కా. అయితే నువ్వనే మాటలు మీ బావకి నచ్చవు అని నీకు అర్థం అవ్వాలి కదా. చైత్ర ఆయన జీవితం, చైత్ర ఆయన ప్రాణం. తన మనసులో చైత్ర స్థానాన్ని అలాగే ఉండనిద్దాం మహి. అక్క, రాక్ స్టార్ ఇబ్బంది గురించి కాసేపు పక్కన పెట్టు. ఈ విషయంలో నీ మనసేం చెప్తుంది? ఈ ప్రశ్న నేను నిన్ను అడిగేదాన్ని కాదక్కా, కానీ గుళ్ళో రాక్ స్టార్ మీద నీకున్న ఇష్టాన్ని చూశాను. నువ్వన్న మాటల్లో రాక్ స్టార్ మీద నువ్వు చూపిస్తున్న శ్రద్ధని విన్నాను. అందుకే అడుగుతున్నాను, చెప్పు, నీ ఉద్దేశం ఏంటక్కా? చెప్పక్కా, నీ ఉద్దేశం ఏంటి? చైత్ర ప్రేమ ముందు ఎవరు సరితూగలేరు మహి. నాకు చైత్ర రూపం మాత్రమే ఉంది. చైత్ర అంత మనసు కానీ, చైత్ర చూపించేంత ప్రేమ కానీ నాలో లేదు. విరాజ్ మనసులో చైత్రకి తప్పించి ఇంకెవరికి స్థానం ఉండదు. కానీ చైత్రక్క లేదనేది నిజం కదక్కా. లేని మనిషి కోసం తననే తలుచుకుంటూ రాక్ స్టార్ ఉండడం కరెక్ట్ కాదు. లేదు మహి, తన మనసులో చైత్ర బ్రతికే ఉంది. చైత్ర ప్రేమనే ప్రాణంగా బ్రతుకుతున్న విరాజ్కి ఎవరు బలవంతం చేసినా అది తనకి బాధే అవుతుంది. అలాంటి బాధ నా వల్ల అస్సలు రాకూడదు. అక్క, ఒక చిన్న మాట చెప్తాను. మనకి జ్వరం వస్తే డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ వేసుకోవడానికి చేదుగా ఉంటుంది, నోట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టం ఉండదు. కానీ ఆ చేదును భరించి మందులు మింగితేనే మనకు మంచి జరుగుతుంది. రాక్ స్టార్ జీవితానికి నువ్వే మందు. నిన్ను అంగీకరించడం మొదట్లో రాక్ స్టార్కి కష్టంగానే ఉండు. రాక్ స్టార్కి నీకు జరగబోతున్న పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి. రాక్ స్టార్ నీ మెడలో 3 ముళ్ళు వెయ్యాలి. అదే మీ జీవితాలు సంతోషమయం చేసుకోవడానికిచ్చిన చివరి అవకాశం. దయచేసి ఎలాంటి స్థితిలోనూ ఈ అవకాశాన్ని వదులుకోకక్క. ఇది నీ చెల్లెలుగా నా కోరిక. పిన్ని, అసలు నేను ఈ ఇంట్లో మనిషిని కాదు. ఏమైంది ఇప్పుడు? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఒకసారి అటు చూడు.
నాది ఆనంద్ గారి పెళ్లి రోజు కూడా రేపే. అయినా ఆ విషయం ఇంట్లో ఎవ్వరికీ గుర్తులేదు. కానీ వాళ్ళ పెళ్లి రోజుకి ఏదో తాళి తెగిందని ఆ డమ్మి దాని మెళ్ళో తాళి కట్టించాలని పెద్ద పండుగ చేస్తున్నారు. నా చేతులకి మా అత్త ఇప్పటి వరకు కనీసం మట్టి గాజులు కూడా వేసుకోమనివ్వలేదు. కానీ దానికి నగలు, నెక్లెస్లు, మెహందీలు. ఫీల్ అవ్వకు స్మైలీ. పిన్ని, చివరికి ఆనంద్ గారికి కూడా రేపు తన పెళ్లి రోజని గుర్తులేదనుకుంటాను. తమ్ముడికి మళ్ళీ పెళ్లి చేయడం కోసం ఎంత కష్టపడుతున్నారో చూడు. ఆ డమ్మి దాన్ని చూసావా? దాని మొహానికి మెహందీ పెట్టించుకోవడానికి ముస్తాబై కూర్చుంది. ఈ రోజు దాని చేతులు పండటం కాదు, మాడి మసైపోవాలి. స్మైలీ, మనం ఆలోచించాల్సిందే దాని చేతికి పెట్టే మెహందీ గురించి కాదు, దాని మెడలో కట్టబోయే తాళి గురించి. విరాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మెడలో తాళి కట్టడం. ఎలా కట్టనిస్తాం పిన్ని? విరాజ్ దాని మెడలో తాళి కట్టేస్తే అది విరాజ్కి అఫీషియల్గా భార్య అవుతుంది. ఆ తర్వాత మనకి మొగుడై నెత్తి మీద కూర్చుంటుంది. నేనెందుకు అలా కూర్చొనిస్తాను స్మైలీ? చెప్తాను, పద. అబ్బా, టయానికి వచ్చారే, రండి. విరాజ్కి ఇదే మొదటిసారి పెళ్ళన్నట్టు ఈ హడావిడేంటమ్మా? మొదటిసారి చిన్నోడు చైత్ర మెళ్ళలో తాళి కట్టినప్పుడు మనం ఉన్నామా? వాడి పెళ్లికి మనమేమన్నా పెళ్లి పనులు చేశామా? కనీసం వాడిని పెళ్లి కొడుకుని చేసే అవకాశమైనా మనకొచ్చిందా? అందుకే అప్పుడు జరగనవన్నీ ఇప్పుడు ఘనంగా జరగాలి. సరే, చైత్రకి గోరింటాకెవరు పెడతారు? మహి, మీ అక్క చేతులకి నువ్వు గోరింటాకు పెడతావా? ఎవరికి పండకపోయినా నా మనవరాలు చేయి పండాలి. పెట్టేవాళ్ల బట్టి చెయ్యి పండదమ్మా. ఆ చేతిలో పండాలని రాసుంటే గోరింటాకు పండుతుంది. మా అక్క చెయ్యే కాదు, జీవితం కూడా చక్కగా పండుతుంది. ఆ మెహందీ పెట్టే వాళ్ళ బుద్ధి బాగుండి చక్కగా పెట్టాలి. అందుకేలే మహి, మీ అక్క నీ బుద్ధి మంచిదని నిన్ను పెట్టమని అడిగింది. అమ్మా, తన బుద్ధి మంచిదంటే మా బుద్ధి వంకర బుద్ధనా నీ ఉద్దేశం? నేనే వాళ్ళ అనలేదే. మాకలాగే అనిపించింది బామ్మగారు. బామ్మ ఏమనాలనుకున్నా స్ట్రైట్గా మొహం మీదే అనేస్తుంది. డొంక తిరుగుడుగా మాట్లాడటం బామ్మకు అలవాట్లేదు. కరెక్ట్గా చెప్పావురా పెద్దోడా. ఆ విషయం మీ అత్తయ్యకి తెలీదా ఏంటి? మా అక్కకి మెహందీ ఎవరు పెట్టాలో ఒక ఆట పెట్టి డిసైడ్ చేద్దాం. ఆట ఏంటది? ఒక్క నిమిషం ఆనంద్ గారు. ఈ బాక్స్ లో ఇంట్లో అందరి పేర్లు చీటీలో రాసి ఉన్నాయి. ఇందులో నుంచి ఒక చీటీ తీస్తే దాంట్లో ఎవరి పేరుంటే వాళ్ళే మా అక్కకి మెహందీ పెట్టాలి. మన పేరొస్తే ఆ డమ్మికి మనం మెహందీ పెట్టాలా పిన్ని? దానికి పెట్టాల్సిందే మెహందీ కాదు, అన్నీ కలిసొస్తే పిండం పెట్టాలి. రాక్ స్టార్, నువ్వే మా అక్కకి మెహందీ పెట్టాలి. దూరంగా ఉన్న మీ ఇద్దరిని దగ్గర చేయాలి. మనవరాలా, నీ ఆట బాగుందే.
మహి, ఇవన్నీ ఎందుకు? చైత్ర, మహి ఆలోచన బావుంది. నువ్వు బావుండాలనుకునే వాళ్లే ఖచ్చితంగా నీకు గోరింటాకు పెడతారు. ఆ, మహి, ఇంతకీ ఆ చీటీ ఎవరు తీస్తారు? మా అక్కే. తనే తన చేతికి ఎవరు గోరింటాకు పెట్టాలో డిసైడ్ చేస్తుంది. అవును చైత్ర, చీటీ తీసి నీ చేతికి గోరింటాకు పెట్టే అదృష్టం ఎవరికొకరికివ్వు. ఏంది ఆలోచిస్తున్నావు మనవరాలా? తొందరగా తీ. అవతల నా మనవడు ఎవరి పేరు వస్తుందా అని వెయిటింగ్. చీటీ తీ చైత్ర. అక్క, నువ్వు ఎంతసేపు వెతికి వెతికి తీసినా రాక్ స్టార్ పేరే వస్తుంది. ఆ, చీటీ ఓపెన్ చేయి చైత్ర. ఎవరి పేరు వచ్చిందక్క? చెప్పక్క. పేరు చదవడానికి అంత ఆలోచిస్తున్నావేంటి చైత్ర? అది ఆలోచన కాదత్తయ్యా, సిగ్గు. సిగ్గుపడుతుంది అంటే చీటీలో వచ్చిన పేరు నా మనవడిదా? కరెక్ట్గా చెప్పారు బామ్మగారు. విరాజ్ పేరే వచ్చిందని నీకెలా తెలుసు? మా అక్క మౌనం సిగ్గు చూస్తే అర్థం కావట్లేదా? ఓ, మీకు అలాంటివి అర్థమైతే ఇంకేంటిలేండి. ఇదిగో, ఇలా ఎలా పడితే అలా నోరు పారేసుకుంటే అందరికీ ఇలాగే లోకమైపోతావే. ఇంకా నమ్మరా? ఇదిగో చూడండి, మా రాక్ స్టార్ పేరు. చైత్ర బావుండాలని, విరాజ్ కంటే బాగా ఎవరూ ఆలోచించలేరని దేవుడే విరాజ్ పేరొచ్చేలా చేశాడు. ఆ దేవుడు కాదత్తయ్య, నేనే అన్ని చీటీల్లో రాక్ స్టార్ పేరు రాశాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలవాలి, వాళ్ళిద్దరి మధ్య ఎలాగైనా బంధం ఏర్పడాలి. చిన్నోడా, మెల్లగా ఓపిక చేసుకొని రా నాన్న. నీ భార్యకి నువ్వే ఆ గోరింటాకు పెట్టాలి. నాకు గోరింటాకు లాంటివి పెట్టడం రాదు బామ్మ. రాదు అంటే కుదరదు రాక్ స్టార్.
ఏదో ఒకటి, ఎలాగైనా ఆ గోరింటాకు నువ్వు పెట్టాల్సిందే. విరాజ్ కమాన్ రా, డూ ఇట్. రా నాన్న. ఆ, ఆ, బామ్మగారు, నాదొక చిన్న రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఏంటో నాకు అర్థమైందిలే మనవరాలా. నా మనవడి చేత లవ్ సింబల్ డిజైన్ వేయించుకోవాలనే కదూ. అదేం కాదు బామ్మగారు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని రాయించాలా? కాదు. మరి ఇంకేంటి చైత్ర? ఆ, నేను గోరింటాకు గదిలో పెట్టించుకుంటాను. అదేం కుదరదు. మహి, ప్లీజ్ ఇబ్బంది పెట్టకు. ఇది మీరిద్దరూ ఇబ్బంది పడకూడదని కాదక్కా, మీరిద్దరూ హాయిగా కలిసిపోవాలనే నా ఆలోచన. ఆ, అత్తయ్య ప్లీజ్. కన్నయ్యతో గదిలో గోరింటాకు పెట్టించుకుంటాను. మనవరాలా, నీ ఆలోచన అర్థమైందిలే. ఇక్కడైతే ఓన్లీ గోరింటాకు. అదే 4 గోడల మధ్య అయితే చిన్నోడితో గిల్లి కజ్జాలాడుతూ గోరింటాకు పెట్టించుకోవాలనే కదా నీ ప్లాన్. సరే సరే, అలాగే కానీ. చిన్నోడా, ఎంజాయ్, వెళ్ళండి. చిన్నోడా, మనవరాల చేతికి గోరింటాకు ఎర్రగా పండాలి, గుర్తుంచుకో మరి. పిన్ని, లయ ఏంటి ఇంకా రాలేదు? దానికోసమే కదా నేను చూస్తుంది. ఒక్కసారి ఫోన్ చేసి ఎక్కడుందో, ఆ యాడ్ ఇచ్చిందో లేదో కనుక్కోవచ్చు కదా పిన్ని. అదిగో వచ్చేసింది. లయ, యాడ్ ఇచ్చేసావా? ఇవ్వకుండా ఎలా వస్తాను? ఇదిగో ఇదే ఆ యాడ్. పేపర్లో యాడ్ ఎలా ఉంటుందో ప్రూఫ్ రీడింగ్ కూడా తెచ్చాను. పెళ్లిపీటలు ఎక్కబోతున్న రాక్ స్టార్ దంపతులకి హార్టీ కంగ్రాచులేషన్స్. బై మీ అభిమాని రణదేవ్. ఫోన్ నంబర్. ఎవరి రణదేవ్? పేరుకు ముందు రాసా కదా అభిమాని అని. నిజంగా వీడు అభిమానేనా? కాదు, దారిలో చిన్న ఇన్సిడెంట్ జరిగి నా కార్ ట్రబుల్ ఇచ్చింది. వాడెవడో లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేశాడు. అంత సాయం చేసిన వాడి పేరు కనుక్కొని ఈ యాడ్లో వాడి పేరిచ్చాను. ముక్కు మొహం తెలియనోడి పేరు వేయించి మంచి పని చేసావులయ్యా. వాడెవడో పేరు వాడుకున్నా రేపు వాడి పేరు పేపర్లో చూసుకుంటే నా పేరు పేపర్లో వచ్చిందని ఆనందపడిపోతాడేమో. ఎవడు ఆనందపడితే మనకెందుకు మామ్? ఆ డమ్మీ చైత్రకి తెలిసినవాడు ఈ యాడ్ చూడాలి. చూసి నా దగ్గరున్న 2వ నంబర్కి కాల్ చేస్తే ఈ ఫోన్ మోగుతుంది. ఆ డమ్మీ చైత్ర బండారం బయటపడుతుంది. అయితే రేపు ఈ ఫోన్ రింగ్ అయితే దాని రహస్యం తెలుస్తుంది. ఎలాగైనా దాని అసలు రూపం రేపు బయటపడాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి కూతురుగా రెడీ అవ్వకూడదు. గౌరీ పూజ చేయకూడదు. పెళ్లిపీటల మీద కూర్చోకూడదు. విరాజ్తో 7 అడుగులు వేయకూడదు. దాని మెడలో విరాజ్ అసలు తాళి కట్టకూడదు.
ఇవేవి జరగకుండానే ఆ డమ్మి చైత్రని మెడ పట్టుకొని ఇంటి గుమ్మం బయటికి మా వదినతోనే గెంటించాలి. ఇదే రేపటి మన లక్ష్యం. దాన్ని గెంటిన తర్వాత అదే ముహూర్తంలో లయ్యని పీటల మీద కూర్చోపెట్టి మిగిలిన తంతు జరిపించాలి.